హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. యువత చాలా మంది కూడా హెచ్ఐవి వల్ల బాధపడుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దీనికి అవేర్నెస్ కోసం కొన్ని రకాలైనటువంటి సలహాలని సూచనల్ని మేము అందిస్తూ ఉన్నాము. సో అందులో భాగంగానే హెచ్ఐవి అనేది ఎలా సంక్రమిస్తుంది, చాలా మంది రతిలో పార్టిసిపేట్ చేసినప్పుడు, సెక్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే హెచ్ఐవి వస్తుంది అని అనుకుంటారు. కానీ అలా కాకుండా కూడా హెచ్ఐవి అనేది రావడానికి మరికొన్ని అవకాశాలు, మరికొన్ని మార్గాలు కూడా లేకపోలేదు. సహజంగా అయితే కొంతమందికి టెస్టుల ద్వారా కానివ్వండి, ఏదన్నా అంటే సేమ్ వ్యక్తికి ఉపయోగించినటువంటి నీడిల్స్ వల్ల కానివ్వండి, ఇలా వస్తాయని అనుకుంటారు. కానీ కొంతమంది అడుగుతూ ఉన్నారు, సార్ కేవలం మేము లిప్ కిస్, డీప్ కిస్ మాత్రమే చేసుకున్నాము, కానీ హెచ్ఐవి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందా? సో వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. ఒకవేళ హెచ్ఐవి ఉన్న మహిళను ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవి వచ్చే అవకాశం ఉందా అంటే కొంతవరకు, ఒక 1% వరకు వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉంది అని అంటే చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హెచ్ఐవి అనేది బ్లడ్ టు బ్లడ్, అంటే ఒక బ్లడ్ ఇంకొక బ్లడ్ను తాకినప్పుడు, బ్లడ్ యొక్క కణజాలాలు ఇంకొకరి యొక్క బ్లడ్ కణజాలాలను తాకినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అది కొద్దిగా ట్రాన్స్ఫర్ అయినా అది అక్కడ నుంచి దాని యొక్క ప్రొడక్షన్స్ అనేటివి స్టార్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్ఐవి వచ్చిన మహిళకు లిప్సో, ఓకేనా, లేదా నోట్లో పొక్కులు, నోట్లో దెబ్బలు, ఏదైనా బ్లడ్ బ్లీడింగ్, లేదా పెదాలు పగలడం, పెదాల నుంచి బ్లీడ్ అవ్వడం, లేదా కొన్ని రకాలైనటువంటి పొక్కులు లాంటివి రావడం పెదాల మీద, ఇలా ఉన్నా కూడా రాదు. కానీ ఎదుటి వ్యక్తికి కూడా నాలుక మీద పుండ్లు కానీ, నాలుక మీద పొక్కులు కానివ్వండి, అదేవిధంగా లేదంటే పెదవులు కూడా బ్లీడ్ అయి ఉన్నా, పెదవులు పగిలి ఉన్నా, పెదవులు కొరుక్కున్నా, లేదా కొన్ని సందర్భాల్లో ఇద్దరికి కూడా ఏదైనా లిప్సోర్స్ అంటే లోపల కొన్ని రకాలైనటువంటి అల్సర్స్ వస్తాయి కదా, మౌత్ అల్సర్ అంటాం, అలాంటివి ఉన్నా ఇది ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో ఒకరి నుంచి ఒకరికి రావడానికి ఒక 1% అవకాశం ఉంది. సో అది ఉంటే తప్పించి, ఒకరికి ఉండి ఒకరికి లేకపోయినా అది రావడానికి అవకాశం ఉండదు. కానీ ఇద్దరికి అలాగే ఉండి డీప్ కేసింగ్లో ఇలాంటివి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంతవరకు అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎదుటి వాళ్ళకు మంచిగా హెల్తీగా ఉండి ఎలాంటి పగులు లేకపోయినా, స్కిన్ అనేది మనకు ఒక రక్షణ కవచం అండి. ఈ రక్షణ కవచాన్ని ఛేదించుకొని అది బయటికి వెళ్ళాలంటే మనమే దానికి మార్గాన్ని, ఎంట్రీని ఇవ్వాలి. అంటే పగుల ద్వారా కానీ, లేదంటే ఇంకేదైనా పుండ్ల ద్వారా కానివ్వండి, అక్కడ మార్గం అనేది ఏర్పడుతుంది. అలా మార్గాలు ఏర్పడినప్పుడు మాత్రమే కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. గుర్తుపెట్టుకోండి, చిగుళ్ళ నుంచి, పంటి చిగుళ్ళ నుంచి కూడా రక్తం కారుతూ ఉంటుంది, పండ్ల నుంచి కూడా రక్తం బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదో పైన ముద్దు పెట్టుకుంటే పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో కనుక హెచ్ఐవి ఉండి, అది కూడా హెచ్ఐవి లేకపోతే నో ప్రాబ్లం, ఏం కాదు, దానికి అట్లాంటిది ఏమి ఉండదు, ఉండి ఇలాంటివి చేస్తే రావడానికి 1% అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అదే కాదండి, మరే ఇతర అయినా సరే. అండ్ కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, యోని స్రవాల వల్ల ఈ హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతుంటారు. కొంతమంది ఫింగరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో పెద్దగా హెచ్ఐవి రావడం, చెప్పే కదా, బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే మీకు ఒకవేళ వేళ్ళ మీద కానీ, చేతుల మీద కానీ ఘాట్లుండి, దెబ్బలు తలిగి, బ్లీడింగ్ అయ్యి, పుండ్లు అయ్యి, ఎంట్రీ మార్గాలు ఉన్నట్లయితే అప్పుడు కూడా రాదు. ఎందుకనంటే ఎదుటి ఉన్న స్త్రీకి కూడా సేమ్ అదే విధంగా యోని వద్ద పుండ్లు కానీ, కురుపులు కానీ, దెబ్బలు కానీ, బ్లీడింగ్ కానీ ఇలాంటివి లోపల ఇన్సైడ్ ఉండి అప్పుడు ఇవి అది టచ్ అయితేనే రావడానికి అవకాశం అనేది ఉన్నది. అది కూడా జస్ట్ ఒక 1% మాత్రమే, ఓకేనా. సో ఇద్దరికి అలా ఉండాలనేది ఏమీ లేదు, బట్ ఉండే అవకాశం మాత్రం ఇలా కూడా సెక్సువల్గా పార్టిసిపేట్ చేయకున్నా కూడా రావడానికి అవకాశం ఉంది. సెక్సువల్ చేసినా కూడా ఏం కాదు, కాకపోతే చెప్పే కదా, ఘాట్లు, దెబ్బలు, బ్లీడింగ్లు, ఎంట్రీ పాయింట్లు, స్కిన్కి ఎంట్రీ పాయింట్లు అనేటివి ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే మీకు ఏ సమస్య, ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. యువత వీటి మీద అవగాహన పెంచుకోవాలి, జాగ్రత్తలు వహించుకోవాలి. చాలా తక్కువ 20, 25, 30 years లో వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ వస్తున్నారు. దీనికి ఇలాంటి మినిమం అవగాహన లేకపోవడం, కొరుక్కోవడం, పెదవులు కొరుక్కోవడం వల్ల అలాంటి సమస్యలు కూడా రావడంలో చాలా మందికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. హెచ్ఐవి వచ్చిన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
జీవితకాలం 80 సంవత్సరాలు కూడా మనం హ్యాపీగా హెల్తీగా మంచి ఫాలో అయితే కనుక తప్పకుండా బ్రతకవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డౌట్స్ ఇంకెన్నో నేను క్లియర్ చేయాలని అనుకుంటున్నాను, చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా. సో మీకు ఇలాంటి వాటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్య బాధపడుతూ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.